ప్రజల సహకారంతో రాముని గుడి అక్కడ ఉంది కాబట్టి గతంలో అక్కడ రాముని గుడి నిర్మాణం హిందూ భక్తుల అభిమతం మేరకు ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది. త్వరలో మంచి ముహూర్తం చూసుకొని మొత్తం ఒక హిందూ మతోద్ధరణలో ప్రముఖంగా ఉన్న స్వామీజీ గారితోనే వారిని ఆహ్వానించి అక్కడ శాస్త్రీయంగా సశాస్త్రీయంగా శంకుస్థాపన చేసి వేగవంతంగా ఆ దేవాలయాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. టోటల్గా ఈ ఎపిసోడ్లో జరిగిన దాంట్లో ఈ గొడవ శ్రీరామనవమి మొదలుకొని ఇవ్వటి వరకు దీంట్లో ఎంతమంది కన్వర్ట్ అయ్యారు దాని మీద మీరు ఏమన్నా నివేదిక తెప్పించుకున్నారు సార్? ఎంతమంది మత మార్పిడి జరిగింది? అంటే రికార్డు ప్రకారం లెస్ దాన్ 2% అండి. అఫీషియల్ రికార్డు ప్రకారం. ప్రాక్టికల్గా ఇక్కడున్న చర్చల ప్రకారం 23 నుంచి 24% అయితే ఉన్నారు. అందులో అన్య కులాలు ఉన్నారు. కాదు దానివల్ల ఈ ఎస్సీ కేసులు పెట్టి హక్కులు వాళ్ళు కొత్తగా వచ్చేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఇతర కులాల వాళ్ళు బీసీలు ఉన్నారు, రాజులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు, కాపులు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, మతం మారిన వాళ్ళు. వారు ఎలాగో కేసులు పెడతానికి లేదు, వాళ్ళకి రిజర్వేషన్లు లేవు. అది కాకుండా మారిన వారు ఇంకొక 15% సర్టిఫికెట్ చూస్తే హిందూ అని ఉంటుంది, ఎస్సీ హిందూ అని ఉంటుంది. వాళ్ళు చర్చికే వెళ్తారు, తప్పులేదు. నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకో. అరకోటోడు ఏమంటాడు? దళిత క్రిస్టియన్స్ హక్కులు పరిరక్షించాలంటాడు. మళ్ళీ నేను హిందూని అంటాడు. ఇప్పుడు అందులో స్పష్టంగా ఉంది, సమ్వన్ హూ ప్రొఫెసర్స్. ఇప్పుడు క్లియర్గా వీడియో ఉందండి. వాడేమన్నాడు? మాకు ప్రార్థించుకోవడానికి చర్చ్ ఇచ్చావు, చదువుకోవడానికి బడి ఇచ్చావు, ఓ కాన్వెంట్ ఇచ్చావు అని మాట్లాడారు. ఓ బ్రిటిషు అని. మాకు ప్రార్థించుకోవడానికి ఒక చర్చిని ఇచ్చావు అంటే ఏంటి దాని అర్థం? మళ్ళీ ఉద్యోగానికి వచ్చేటప్పటికి తూర్చు నేను హిందువుని ఎవడు చెప్పాడు? అదే ఒక ఫేక్ సర్టిఫికేట్ ఏదో మార్కెట్లో వదులుకుని మళ్ళీ అదేదో ఎవడో ఫేక్ సర్టిఫికేట్ వదిలేసాడని ఎవరికి కావాలి? అసలు క్రిస్టియన్ అని చెప్పి క్లియర్గా వాళ్ళ అమ్మ సమాధి ఉంది. అమ్మ సమాధి అంటే మా నాన్న, ఇంకా మా నాన్నకి సమాధి లేదు, మా నాన్న హిందూ అన్నాడు. సరే, అతను ఏది అనేది ఇప్పుడు 50 లక్షల మంది ఉన్నారండి ఇలాగ రాంగ్ సర్టిఫికేట్తో. 50 లక్షల మందిలో అరకోటి నీళ్ళు కోటి ఒకడో ఎవరికి కావాలి? నోరు మూసి కూర్చుంటే ఎవడో పట్టించుకుని ఉండేవాడు కాదు. ఈ ఊరికి ఎక్కువ ఆగేసి ఎక్కువ మాట్లాడేసినప్పుడు ఓకే, ఒక డిస్కషన్ వస్తుంది. మరి గతంలో ఆ వీడియోలన్నీ ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉంది. హూఎవర్ ప్రొఫెసర్స్ దట్ పర్టికులర్ రిలీజియన్ ప్రొఫెస్ చేస్తే చాలు. ప్రాక్టీస్ ఈజ్ ఈవెన్ మచ్ మోర్ బిగ్గర్. ఈవెన్ ఎ మియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ మోర్ దెన్ అడిక్వేట్ టు లూజ్. అది రాజ్యాంగంలో ఉంది, కోర్టు చెప్పింది. సో కాబట్టి నేను ఆ చర్చలోకి వెళ్ళలేదు. నువ్వు నమ్మితే నమ్ము. క్రిస్టియానిటీ మంచి మతం, ఎవడో కాదని లేదు, కులరహిత మతం, నమ్ము, ఫాలో అయిపో. అంతేగాని నేను ఫాలో అవుతూ నేను కాదు అంటాం, నాకు దొంగ కేసులు పెట్టే హక్కు ఉండాలంటాం, హక్కుల కోసం పోరాడతాం. మళ్ళీ నిన్న ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడో ఏలూరు అంట, పొద్దున్న పేపర్లో చూసా, ఎవడో వార్నింగ్ ఇస్తాను నాకు, ఇదిగో ఇలా చేస్తే ఊరుకోనని. ఎవడు ఊరుకోమన్నాడు?
రా ఎక్కడికే రా, ఎవడు ఊరుకోమన్నాడు. ఇలాగ ఎవడు పడతాడు, ఏది పడితే అది స్టేట్మెంటు. ఇంకోటి ఏంటి, సునీల్ కుమార్ బ్లాగ్లో ఒకటి పెట్టారు నిన్న. త్రిబుల్-ఆర్ మన దళిత క్రైస్తవుల హక్కుల గురించి అన్యాయంగా మాట్లాడుతున్న త్రిబుల్-ఆర్కి ఓటు వెయ్యను అని మనమందరము ప్రమాణము చేసుకోవాలి అని చెప్పి ఒక సందేశం ఇచ్చాడు. త్రిబుల్-ఆర్ ఎక్స్ పార్టీ నుంచి పోటీ చేశాడు అనుకో, తెలుగుదేశం నుంచి పోటీ చేశాడు అనుకో, వీళ్ళెవరో మన సభ్యులు ఎవరో, ప్రమాణం చేసిన సభ్యులు ఎవరో ఇలాగా వేయకూడదు వీడికి అని తీర్మానం చేసుకుంటారంట. అసలు నిజంగా జరిగిందనుకో, అసలు నాకన్నా అదృష్టవంతుడు